గురుజీ మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుజీ. సరే తల్లి, ఎక్కడుంటారు మీరు? మేము ఉండేది కడప గురుజీ. కడప. కడప దగ్గర ఎక్కడ? విలేజ్ గురుజీ మాది. సరే తల్లి, సరే అమ్మా. మీ భర్త పూర్తి పేరేంటి తల్లి? సంతోష్ రెడ్డి గురుజీ. అయితే ఇంటర్కి ముందు వెంకట నాగశివారెడ్డి అని నేమ్ ఉండేది గురుజీ. తర్వాత అతన్ని కలిసి రాలేదనేసి ఇంటర్ తర్వాత సంతోష్ రెడ్డి అని మార్చేశారు గురుజీ. అందుకే మీ భర్తకి చాలా కష్టాలు తల్లి. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకంలో వచ్చి సర్పదోషం కనబడుతూ ఉంది మీ భర్త జాతకంలో. సర్పదోషం ఎలా వచ్చిందంటే కుటుంబం నుంచి వచ్చిందనమాట. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నగారికి? మొదటి కుమారుడు గురుజీ. ఇతను పుట్టుక ముందు ఎవరైనా పుట్టి చనిపోవడం అలా జరిగిందా? లేదు గురుజీ, నాకు తెలీదు. నాకు లేదనుకుంటా గురుజీ. సరే తల్లి, మీకు సంతానం? నాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది గురుజీ, ఆగస్టు 17th. ఇంకా 1 year కాలేదు? ఇంకా 1 year కాలేదు గురుజీ. అది కూడా మీరే చెప్పారు గురుజీ అతనితో మ్యారేజ్ అవుతుందని. అయితే ఇంతకు ముందు నా దగ్గర మాట్లాడారా మీరు? నేను మాట్లాడలేదు గురుజీ, మా సిస్టర్ మాట్లాడింది. ఓ శుభం, సూపర్. అయితే ఇద్దరికి లక్కీనే అయితే. అవును గురుజీ, మీరు చెప్పినట్లుగానే మా మ్యారేజ్ అయింది గురుజీ. శుభం తల్లి. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందమ్మా? బాగుంది గురుజీ, ఇప్పుడు 7th month గురుజీ. ఓ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ తల్లి. మంచిది. మంచి బేబీని ఈ ప్రపంచానికి ప్రజెంటేషన్ చేయాలి మీరు. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీకు పుట్టబోయే బేబీకు మీ భర్తకు అందరికీ కూడా పరమేశ్వరుని ఆశీస్సులు ఉండని. కానీ జన్మజాతకులు ఏంటంటే కుటుంబంలో ఒక శాపం వచ్చింది తల్లి. మీ అత్తమ్మ గారు మీ మావయ్య గారు తరపున ఏదో సర్పదోషం ఉంటే ఆ సర్పదోషం దూరం అవ్వాలని ఇతనికి వెంకటనాగ ఏం పేరు పెట్టారు? వెంకటనాగ శివారెడ్డి అని పెట్టారు. అయితే ఆ నాగశివాని తీసేసి వెంకట నాగాన్ని తీసేసి శివారెడ్డి అని పెట్టుకున్నారు, సంతోష్ రెడ్డి అని పెట్టుకున్నారు మీ భర్త. దీనివల్ల ఎలా అయిందంటే సంతోష్ రెడ్డి పెట్టుకోవడానికి లక్ష్యం రాలేదు కానీ ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి తల్లి. ఇప్పుడు మీరు గర్భవతి, ఎక్కువ మీరు ఫోన్లో మాట్లాడడము అవన్నీ మంచిది కాదు. మంచిగా బాగా చదువుకొని చక్కగా లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం రోజు దేవుడిది ఏదైనా నామధ్యాయం చేస్తూ ఉండండి. ఇవన్నీ టెన్షన్లు అన్నీ పెట్టుకోకూడదు, సరేనా? ప్రశాంతంగా ఉండాలి. మీ భర్త ఏం పని చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయడం లేదు గురించి, బెంగళూరులో బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు. ఏం బిజినెస్ పెట్టాలంటే తల్లి?